హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు వచ్చేసి బిగ్. ఈ సినిమా 1988లో రిలీజ్ అయింది. ఈ సినిమా కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమా తెలుగులో వచ్చింది కదా అని చెప్పేసి మీకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. మొత్తం విన్న తర్వాత ఆ సినిమా ఏంటో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఇంట్లో వీడియో గేమ్ ఆడుకుంటున్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఇంట్లో వీడియో గేమ్ ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మాయి పిలిచి ఎంతసేపు వీడియో గేమ్ ఆడుకుంటారా, ఇదిగో ఇంట్లో చెత్త ఎక్కువైపోయింది కానీ బయటపడేసి వీళ్ళు ఫ్రెండ్స్ తో సరదాగా బయట అడుకోరా బాబు, ఆరోగ్యానికి మంచిదని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి చెత్త బయటపడేసి తన బెస్ట్ ఫ్రెండ్ బిల్లీ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, వెళ్ళి వాడిని మీట్ అవుతాడు. ఆ తర్వాత వాడితో సరదాగా బేస్బాల్ ఆడుకుంటాడు. ఇంకా ముఖ్యంగా వాళ్ళిద్దరు ఒక చోటుకి వెళ్ళి వచ్చేపోయే అమ్మాయిలు చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళలో ఒక అమ్మాయి వచ్చేసి హీరోని పలకరిస్తుంది. దాంతో పక్కన మామూలుగా ఉంటాడా, వాడు ఏంటంటే చూసావా ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తుంది, అందుకని నీ వైపు చూసి నవ్విందని చెప్పి అంటంతో ఇక హీరో ఊరుకుంటాడా, లోపలేమో కోయి డాన్సులు వేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. కట్ చేసి ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటే తన చెల్లెల్ని తీసుకొచ్చి హీరోకి ఇస్తుంది అనమాట. అంటే హీరో వాళ్ళ చెల్లెల్ని ఇచ్చి, చూడు ఇక మీదట చెల్లెల్ని చూసుకోవాల్సింది నువ్వే కాబట్టి జాగ్రత్తగా చూసుకో, ఒక మంచి అన్నయ్యలా ఉండని చెప్పేసి తొట్టిలో చెల్లెల్ని కూర్చోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూడా సరే అని చెప్పేసి తన చెల్లెల్ని చూసుకుంటాడు. అందులోను పక్కింట్లో తన ఫ్రెండ్ ఉన్నాడు కదా బిల్లీ గాడు, వాడికి వాకి డైగులో ఇలా చెప్తాడు అనమాట, రేపు మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్తున్నారా, పక్కన ఉన్న పార్క్ లో నువ్వు కూడా వస్తావని చెప్పి అంటంతో లేదు లేదు మా నాన్నగారికి ఏదో పని ఉంది, మనం ఈసారి ఇద్దరం కలిసి వెళ్దాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అంతా చూస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ ఒక పెద్ద రోలర్ కోస్టర్ ఉంటుంది. దాంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఎరా వెళ్దాం అక్కడికి అని చెప్పి అంటతో నాకు భయం ఉన్నాను నేను రానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మొత్తం చుట్టూ చూస్తూ ఉంటాడు. కాకపోతే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోని చూసి ఏ అమ్మాయి అయితే నవ్విందో, హీరో దగ్గరకు వచ్చి క్యాజువల్ గా మాట్లాడిందో, అందులో తన ఫ్రెండ్ ఈ అమ్మాయి నేను లవ్ చేస్తున్నారని చెప్పాడు కదా, ఆ అమ్మాయి ఏంటంటే రోలర్ కోస్టర్ దగ్గర లైన్ లో నుంచి ఉంటుంది అనమాట. నేను కూడా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర ఒక టికెట్ ఉంటుంది అనమాట. దాన్ని తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర నుంచుంటాడు. కాకపోతే ఆ అమ్మాయికి పాపం ఇంతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు వచ్చేసి సరే పద అని చెప్పేసి ఆ అమ్మాయితో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత హీరోకి బాధ అనిపిస్తుంది. ఓకే ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సరే ఉంటే ఉండాలే, ముందు మన రోలర్ కోస్టర్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే అక్కడున్న అతను నీ ఏజ్ సరిపోదు, నీ హైట్ సరిపోదు అని చెప్పేసి హీరోని వెనక్కి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో చేసేదేవి లేక ఎంతో బాధపడుకుంటూ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఒక డ్రీమ్ మిషన్ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ మిషన్ దగ్గర ఎవ్వరూ ఉండరు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి మిషన్ దగ్గరికి వెళ్తాడు. ఏదో కోరుకో అని చెప్పేసి అంటుంది ఆ మిషన్. దాంట్లో ఒక రూపాయి వేసి నేను అర్జెంట్ గా పెద్దోంటి అయిపోవాలి, నేను ప్రేమించిన అమ్మాయి కూడా వేరే వాడిని ప్రేమించేసింది, ఎందుకంటే నేను చిన్నపిల్లాడిని, అందులోను రోలర్ కోస్టర్ రైడ్ లో కూడా నన్ను ఎవడు తీసుకోవట్లేదు ఎందుకంటే నా వయసు సరిపోవట్లేదు అని చెప్పి అంటంతో అందులో నుంచి ఒక కార్డు బయటకు వస్తుంది అనమాట. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి. దాంతో హీరో నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే నైట్ మాత్రం భయంకరంగా తుఫాను ఉరుములని చెప్పేసి పెద్ద పెద్ద సౌండ్ వస్తూ ఉంటాయి. అలా సౌండ్లు రావడం వల్ల హీరో వాళ్ళ చెల్లెలు ఏంటంటే ఏడుస్తుంటుంది అనమాట. దాంతో వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసి కూతురుని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే కింద పనులన్నీ చేసుకుంటూ తొందరగా కిందకి రారా, స్కూల్ టైం అవుతుంది, నువ్వు గనక బస్సు మిస్ చేస్తే మాత్రం నేను స్కూల్లో డ్రాప్ చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా మెల్లగా లెగుస్తాడు. కాకపోతే ఆ డ్రీమ్ మిషన్ చెప్పినట్లు హీరో నిజంగానే పెద్దోడైపోతాడు. అద్దంలో మొహం చూసుకుని తనను తానే ఆశ్చర్యపోతాడు అనమాట. ఇలా కాదని చెప్పేసి ఫస్ట్ భయపడ్డా సరే తను సంతోషపడతాడు, ఎందుకంటే పెద్దోడు అయిపోయాడు కదా. ఆ తర్వాత తన బట్టలు వేసుకుందాం చూస్తే అయ్యేమో పట్టవు. ఇలా కాదని చెప్పేసి వాళ్ళ నాన్నగారి బట్టలు వేసుకొని ఇంట్లోంచి హడావుడిగా పరిగెత్తుకుంటూ పారిపోతాడు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ జరిగిన ప్లేస్ కి వస్తాడు అనమాట. వచ్చి చూస్తే ఆ సామాన్లన్నింటిని వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉంటారు, ఎందుకంటే ఎగ్జిబిషన్ అయిపోయింది కదా. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది, ఎవరండి మీరు అని చెప్పి అంటుంది పాపం. దాంతో హీరో ఏమంటాడంటే లేదమ్మా డ్రీమ్ మిషన్ వల్ల ఇలా అయిపోయాను, కావాలంటే నువ్వు కొనిచ్చిన కడ్రైర్ చూడని చెప్పేసి ప్యాంట్ తిప్పి కడ్రైర్ చూపిస్తాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే వీడెవడో నాతో తప్పుగా బిహేవ్ చేస్తాడని చెప్పేసి కత్తి తీసుకుని అటాక్ చేస్తుంది అనమాట. అందులోని హీరోకి భయం వేసి ఇలా కాదని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ బిల్లీ గడ్డి కలిసి వాడికి జరిగింది మొత్తం చెప్దామని చెప్పేసి హీరో తన దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తాడు. కాకపోతే మనోడేమో నమ్మడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉండే కొన్ని సీక్రెట్లు ఉంటాయి కదా, అవి రివీల్ చేయటం వల్ల వాడు అప్పుడు నమ్ముతాడు అనమాట. ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అమ్మని నాన్నని చూపిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అందులోని ఎవడో వచ్చి ప్యాంట్ తిప్పి గడ్డలు చూపించాడంటే ఊరుకోరు కదా, అందుకని హీరో వాళ్ళ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హీరో వేసుకున్న బట్టల గురించి చెప్తుంది అనమాట. కాకపోతే తన కొడుకున్న సంగతి తనకేమో తెలియదు. ఇదంతా బయట ఉండి విన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే వాళ్ళ నాన్న బట్టలు కూడా తీసుకెళ్లి అందులోని వాళ్ళ నాన్న డబ్బులు కొంచెం దొంగతనం చేసి తీసుకెళ్లి హీరోకి ఇస్తాడు. మీ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందరా, అందులో నువ్వు వేసుకున్న బట్టల రంగులు మొత్తం చెప్పేసింది కాబట్టి నువ్వు ఆ బట్టలు వేసుకోమాకని చెప్పేసి వేరే బట్టలు ఇచ్చి వాళ్ళ నాన్న దగ్గర దుబ్బేసిన డబ్బులు తీసుకొని ఒక చీప్ హోటల్
హోటల్లో రూమ్ తీసుకొని నువ్వేం కంగారు పడకు, మనం ఆ డ్రీమ్ మిషన్ వెతుకుదాము, మళ్ళీ నువ్వు చిన్నోడు అయిపోతావు, ఈ ఒక్క రోజు నువ్వు ఇక్కడ పడుకో అని చెప్పేసి మనోడు కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోకి ఏంటంటే రూమ్ లో ఒక్కడే ఉండేసరికి తన అందులోని చిన్నపిల్లాడాయా, కాకపోతే మనిషి పెరిగాడు గానీ మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వమే కదా. వాళ్ళ అమ్మ నాన్న గుర్తు చేడుస్తాడు, చేసేదేం లేక అక్కడే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ బిల్లీ వస్తాడు. అది కూడా స్కూల్ కి బంక్ కొట్టి వస్తాడు అనమాట. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ తెలియవు అనమాట. అందులోనూ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఇలా కాదని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ వెళ్ళిపోయి అక్కడ అడుగుతాడు అనమాట. ఇలా ఎగ్జిబిషన్లు ఎక్కడెక్కడ జరుగుతాయి లిస్ట్ ఇస్తారని చెప్పేసి అంటే మీకు కనుక ఆ లిస్ట్ కావాలంటే మీరు ఒక $10 పే చేసి ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఆ తర్వాత ఆ లిస్ట్ మొత్తం మీ ఇంటికి పంపిస్తాం అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి డబ్బులు కట్టేసి ఫామ్ ఫిల్అప్ చేసి అడ్రస్ ఇస్తారు. ఆ తర్వాత పక్కన ఉన్న రెస్టారెంట్కి ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అంతేకాకుండా హీరోల ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు నువ్వు ఇలాగే ఉంటే మాత్రం మనకు డబ్బులు ఉండవు, కాబట్టి నువ్వు ఏదో ఒకటి జాబ్ చేయాలని చెప్పేసి అంటంతో జాబా నేనేం చేస్తాను అని చెప్పేసి హీరో అంటాడు. అదే సమయంలో పేపర్లోకి యాడ్ ఇస్తారనమాట. బొమ్మల కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ కావాలని చెప్పేసి అందులో యాడ్ ఉంటుంది. అరే నువ్వు కంప్యూటర్ బాగా ఆపరేట్ చేస్తావు కదా, కంప్యూటర్ గేమ్స్ ఆడతావు కదా, ఈ జాబ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి మరుసటి రోజు ఆ జాబ్కి వెళ్తాడనమాట. అంటే ఇంటర్వ్యూ ఉంటుంది రేపు, అందుకని ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత తనని ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. కాకపోతే హీరో ఏంటంటే అప్లికేషన్ ఫామ్ లోనే చాలా స్పెల్లింగ్ మిస్టేక్లు రాస్తాడు. ఎందుకంటే పాపం చిన్నపిల్లడు కదా. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కంపెనీలో పనిచేస్తున్న సూజన్ అని ఒక లేడీ వచ్చేసి ఏమంటే కంప్యూటర్ ఆపరేటర్ కూడా అసలు చండాలంగా చేస్తున్నాడండి, వాడిని బాగా తిట్టేసేసరికి వాడు కోపం వచ్చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నాకేమో కంప్యూటర్ ఆపరేటర్ లేడని చెప్పి అంటంతో హీరోని ఇంటర్వ్యూ చేయకుండానే జాబ్ లో అపాయింట్ చేస్తారు. ఎందుకంటే ముందు వాళ్ళ పని జరగాలి కదా, అందుకని తీసుకెళ్లి జాబ్ లో అపాయింట్ చేస్తారు. హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. అందులో హీరో చేయాల్సిన పని ఏంటంటే పేపర్ లో ఉన్న దాన్ని డిజిటల్ గా కంప్యూటర్ లో టైప్ చేయాలి. దాంతో హీరో కూడా చాలా ఫాస్ట్ గా టైప్ చేస్తూ ఉంటాడు. మరో పక్క అదే కంపెనీలో పనిచేస్తున్న సూజన్ చూపిస్తారు. తానేంటంటే బొమ్మలు తయారు చేసి పాలుగడ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. నువ్వు తయారు చేసిన బొమ్మలు అసలు అమ్ముడుపోవట్లేదు, మన కంపెనీకి నష్టం వస్తుందని చెప్పి అంటంతో ఆ పాలుగడ్ ఏమంటాడంటే లేదు లేదు నువ్వే మార్కెటింగ్ కదా, నువ్వు సరిగా చేయట్లేదు, జనంలోకి తీసుకెళ్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా పని చేసుకుంటూ ఉంటాడు. సడన్ గా తనకు వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. వెంటనే ఇంటికి ఫోన్ చేసి మీరేం కంగారు పడకండి, మీ అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు, బాగా ఆడుకుంటున్నాడు, తప్పకుండా కొన్ని రోజుల్లో మీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడని చెప్పేసి అంటతో హీరో వాళ్ళ అమ్మ కోపడిపోతుంది. అసలు పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు తెలియక భయంతో ఉంది కదా. సడన్ గా ఫోన్ చేసరికి నువ్వు గనక నా పిల్లాడిని తీసుకొచ్చి వదిలిపెట్టకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నేను వదలని చెప్పేసి వీడికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో మనోడు కూడా భయం వేసి కాల్ కట్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఇప్పుడు హీరో వాళ్ళ ఆఫీస్కి ఏంటంటే వాళ్ళ బాస్ వస్తాడనమాట. ఎందుకంటే వీళ్ళ బొమ్మలు సరిగా అమ్ముడుపోవట్లేదని చెప్పేసి వచ్చి ఎంక్వైరీ చేస్తే పాపం పాలుగాడేమో సూజన్ మీద చెప్తాడు తను సరిగా మార్కెటింగ్ చేయట్లేదని చెప్పేసి. కానీ సూజన్ ఏమంటుందంటే వాడు సరిగా బొమ్మలు తయారు చేయట్లేదు అందుకని అమ్ముడుపోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరో హడావుడిగా పని చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా బాస్ కి గుద్దుకుంటాడు. దాంతో ఇద్దరు కింద పడతారు. కానీ బాస్ మాత్రం చూసుకోవాలి కదయ్యా అని చెప్పేసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కూడా అమ్మాయిసా అని చెప్పేసి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇలాగా నెల గడిచిపోతుంది. హీరోకి జీతం వస్తుంది. ఇక జీతం వచ్చి తాగుతాడు మనోడు. మామూలుగా తన ఫ్రెండ్ ని పిలిచి భయంకరంగా పార్టీ ఇస్తాడు. ఊరు మొత్తం తిరుగుతాడు. ఇదిలా ఉంటే ఒక రోజు ఏంటంటే చిన్నపిల్లల బొమ్మలు అమ్మే ఒక మాల్కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత సరదాగా అక్కడ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. అక్కడికి హీరో వల్ల బాస్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత నువ్వు నా కంపెనీలో పని చేస్తావు కదా అని చెప్పేసి హీరోని అడుగుతాడు. అవును సార్ అని చెప్పేసి హీరో కూడా అంటాడు. కాకపోతే ఆయన ఏమంటాడంటే లేదు బాబు, ఇక్కడికి నేను వారానికి ఒకసారి వస్తూ ఉంటాను, పిల్లలు ఏ బొమ్మల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఏ బొమ్మలు ఎక్కువ అమ్ముడుపోతున్నాయి అని చెప్పేసి ఒక అనాలిసిస్ తీసుకొని నా కంపెనీలో ఆ బొమ్మలు తయారు చేపిస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా సార్ అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే సార్ మీరు చూడండి, అవతల వైపు ఉన్న బొమ్మలు ఎవరు కొనరండి, యువతల వైపు ఉన్న బొమ్మలన్నీ కొంటారు. అవతల వైపు ఉన్న బొమ్మలు ఎందుకు కొనరంటే అసలు వాళ్ళకి అవి అర్థం కావండి, వాటిని ఎలా బిగించుకోవాలి ఎలా ఆడుకోవాలో తెలియదు, కానీ యువతల వైపు ఉన్నాయి మాత్రం బాగా ఈజీగా ఉన్నాయి అందుకనే కొంటారని చెప్పి అంటంతో ఈ ఓనర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓ ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా నీకు అని చెప్పేసి. కాకపోతే మన కథలో హీరో చిన్నపిల్లడు కాబట్టి తనకి ఏ బొమ్మలు బాగా అర్థం అవుతాయి ఏ బొమ్మలు అర్థం కావు అని చెప్పేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఏమో ఇతనుకున్న నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదని చెప్పేసి హీరోతో బాగా టైం స్పెండ్ చేస్తాడు. అందులోనూ హీరోతో కలిసి అక్కడ ఒక పెద్ద పియానో ఉంటుంది అనమాట, దాని మీద డాన్స్ కూడా చేస్తాడు. సో ఇతనిలో ఒక చిన్న పిల్లాడు అలాగే పనిచేసి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రెండు ఉన్నాయని చెప్పేసి అనవసరం నిన్ను కంప్యూటర్ ఆపరేటర్ గా పెట్టుకున్నాను మా కంపెనీలో, రేపటి నుంచి నీకు పోస్ట్ మారుతుందని చెప్పేసి క్వాలిటీ చెక్ చేసే ఒక ఇంజనీర్ గా హీరోని అపాయింట్ చేస్తాడు. అంటే వీళ్ళు తయారు చేసిన బొమ్మల క్వాలిటీ ఎలా ఉన్నాయి, వీటితో పిల్లలు ఆడుకుంటారా లేకపోతే వాళ్ళు ఆడుకోలేరా అని చెప్పేసి అనాలిసిస్ చేసి క్వాలిటీ చెక్ చేసి ఇంజనీర్ గా హీరోను అపాయింట్ చేస్తాడు. దాంతో హీరో కూడా వాళ్ళు తయారు చేసిన ప్రతి ఒక్క బొమ్మలతో సరదాగా కంపెనీలో ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోకి ఆఫీసులో సపరేట్ గా ఒక రూము, అందులోనూ తయారైన బొమ్మలన్నీ తీసుకొచ్చి తన ముందు వేయడానికి ఒక అసిస్టెంట్. సో హీరో పని మామూలుగా లేదనమాట. తానేంటంటే తయారైన ప్రతి ఒక్క బొమ్మతో ఆడుకోవడం, అది ఎలా ఉందో చెప్పడం అని చెప్పేసి
చెప్పేసి లైఫ్ లో బాగా బిజీ అయిపోతాడు. ఇదిలా ఉంటే ఒక రోజు పాల్ ఏం చేస్తాడంటే తను ఒక రోబో బొమ్మను తయారు చేసి దీన్ని మార్కెట్ లోకి తీసుకొద్దాము, ఈ ప్రాజెక్ట్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అంటంతో అందరూ బాగుందని చెప్పి అంటారు. కానీ హీరో మాత్రం అసలు ఈ బొమ్మతో చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారని చెప్పేసి అంటంతో నువ్వు చిన్నపిల్లాడువా, నీకు తెలియదు కదా, నోరు మూసుకో అని చెప్పేసి అంటంతో అక్కడే ఉన్న బాస్ కూడా ఏదో డౌట్ వస్తుంది అనమాట. అవును చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారు దీంతో, ఈ ప్రాజెక్టే పెద్ద రాంగ్, ఇది దీని మీద $10 పెట్టి ఎవడైనా కొంటాడా, కాబట్టి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి వేరే బొమ్మ తయారు చేయని చెప్పేసి అంటంతో పాపం పాల్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ ఈ పాల్ గడికి హీరో మీద కోపం వచ్చేసి వీడిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న సూసన్ ఏమంటుందంటే నీకు మైండ్ దొబ్బింది, నువ్వు తయారు చేసే బొమ్మలు ఎప్పటి నుంచో బాగోట్లేదని చెప్పంటున్నాను. కానీ హీరో చెప్పిన తర్వాత అందరికి అర్థమైంది ఆ విషయం, నువ్వు హీరోని ఏం చేయాలి, హీరోని ఎలా బయటికి పంపించాలి అని ఆలోచిస్తే మాత్రం జీవితాంతం ఇలాంటి బొమ్మలు తయారు చేస్తావు, కాకపోతే కొంచెం క్రియేటివ్ ఉపయోగిస్తే దీనికన్నా మంచి బొమ్మలు తయారు చేస్తావు అని చెప్పేసి సూసన్ పాల్ కి క్లాస్ బిగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోకి ప్రమోషన్ వచ్చింది కదా, దాంతో శాలరీ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత చీప్ హోటల్ నుంచి ఒక పెద్ద అపార్ట్మెంట్ ని రెంట్ తీసుకుంటాడు. ఇంకా అందులోని పెద్ద అపార్ట్మెంట్ కాబట్టి రూమ్లన్నీ పెద్దగా ఉంటాయి. దాన్ని మొత్తాన్ని ప్లే గ్రౌండ్ గా మార్చేసి లోపల ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు అనుకోండి. సో ఓవరాల్ గా అపార్ట్మెంట్ మొత్తాన్ని ఒక ప్లే గ్రౌండ్ లా మార్చేస్తాడు. ఇదిలా ఉంటే ఒక రోజు ఏంటంటే హీరో వాళ్ళ బాస్ ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పార్టీ ఇస్తాడు. దాంతో హీరో కూడా క్యాజువల్ గా అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సూజన్ ఏం చేస్తుందంటే నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, సరదాగా బయటికి తీసుకెళ్తావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయటికి తీసుకెళ్తాడు. అందులోనూ తన ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం బొమ్మలు ఉంటాయి అనమాట. కాకపోతే హీరో సూజన్తో ఏమంటాడంటే ప్రశాంతంగా ఆడుకుందాం అని చెప్పేసి బొమ్మలతో ఆడుకుంటాడు, జంపింగ్ చేస్తారు. ఆ తర్వాత ఆడి అలసిపోయి అక్కడే ఎదురు పడుకుంటారు. సో దాంతో సూజన్ కి ఏంటంటే హీరో మీద ఒక గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఎవడైనా సరే ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే కనీసం తనను ముట్టుకోవాలని ట్రై చేస్తాడు. కానీ హీరో అలా కాకుండా తనతో ఆడుకుని తనకు సెపరేట్ బెడ్ ఇచ్చి మనోడు పైన పడుకునేసరికి హీరోయిన్ కి హీరో మీద అంటే సూజనే హీరోయిన్ కి కథలో సో హీరోయిన్ కి ఏంటంటే హీరో మీద విపరీతంగా రెస్పెక్ట్ పెరిగిపోతుంది. మరుసటి రోజు పాల్ గడ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ పికప్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. అది కూడా హీరో వాళ్ళ ఇంట్లోంచే. బట్ వెళ్ళేటప్పుడు హీరోయిన్ మాత్రం హీరో లాంటి మంచి మనిషిని నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని చెప్పేసి విపరీతంగా పొగిడేస్తూ ఉంటుంది. అందులోనూ పాల్ గడ్ మాత్రం హీరోకి డెడ్ ఆపోజిట్ కదా, తనను ముట్టుకోవాలని చూస్తాడు, పని గురించి ఆలోచించడం, ఏది పడితే చేస్తుంటాడు కదా. అందుకని హీరోయిన్ కి హీరో విపరీతంగా నచ్చేశాడు. దాంతో ఈ పాల్ గడికి ఏంటంటే హీరో మీద కోపం పెరిగిపోతుంది. సరే సరదాగా ఏమనుకుందారా అని చెప్పేసి బయటికి తీసుకెళ్లి పట్టుకుని పిచ్చకొట్టుడు కొడతాడు అనమాట. అందులోనూ హీరో తిరిగి కొడతానికి పేరుకి పెద్దోడేమో గానీ మైండ్ సెట్ మాత్రం చిన్నోడే కదా, అందుకని తను ఏం చేయలేకపోతాడు. ఆ తర్వాత ఆఫీస్కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తనకి మందు పోస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ తో చెప్తాడు ఇలా పాల్గొని నన్ను కొట్టాడు, అసలు వాడు ఎందుకు కొట్టాడో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడతాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తను హీరోని పొగిడేసరికి వాడి కుళ్ళు పుట్టి కొట్టాడని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పాల్ కి బ్రేకప్ చెప్పేస్తుంది. పాల్ కూడా అడుగుతాడు హీరో కోసం కదా ఇదంతా చేస్తుందని చెప్పేసి. అయినా సరే తను ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందులోనూ ఆ మరుసటి రోజు హీరోకి బర్త్డే అనమాట. దాంతో హీరో తన ఫ్రెండ్ బిల్లీతో కలిసి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. నా బర్త్డే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇద్దరు కలిసి సరదాగా బయటికి వెళ్తారు. అందులోనూ అక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఇద్దరు బాగా ఆడుకుంటారు, రోలర్ కోస్టర్ ఎక్కుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ హీరో కారణం ఏంటంటే అక్కడే డ్రీమ్ మిషన్ ఉంటుంది, దాన్ని చూసుకోకుండా హీరోయిన్ తో కలిసి జాలీగా ఎంజాయ్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేస్తుంది. ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి. దాంతో హీరో కూడా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి తనకి ముద్దు పెడతాడు. ఇంకేముంది ఇద్దరు లవ్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆఫీస్ లో లవ్, బయట లవ్, ఎక్కడికి వెళ్ళినా లవ్ అనమాట. ఇది ఇలా ఉంటే ఒకరోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని తీసుకుని తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఏంటంటే నాకు మ్యాథ్స్ లో చిన్న డౌట్ ఉందని చెప్పేసి వస్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. కానీ హీరో మాత్రం నేను చెప్తానని చెప్పేసి తనని పైకి తీసుకెళ్లి తనకి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇదంతా బయట నుంచి చూసిన పిల్లాడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ పిలిచి ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి, ఎట్టి పరిస్థితుల్లో వీడిని వదులుకోవద్దని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఇంకా ఆనందపడుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ బిల్లీ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. మనోడికి ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో అసలు ఆ ఎగ్జిబిషన్ ఎక్కడెక్కడ జరుగుతుందో ఒక లిస్ట్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఈ లిస్ట్ ని మనోడికి పంపిస్తారు. అది చూసిన తర్వాత ఎక్కడెక్కడ జరుగుతుందని చెప్పేసి ఆ లిస్ట్ గురించి మాట్లాడదామని చెప్పి హీరోకి ఫోన్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయడు. ఎందుకంటే మనోడు ఉద్యోగంలో బాగా బిజీ. అందులో ఇప్పుడు హీరోయిన్ ఏంటి తన మార్కెటింగ్ కదా, హీరో ఏంటి బొమ్మల్ని అప్రూవ్ చేసేవాడు కదా. సో వీళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఇంకా కంపెనీకి మంచి పేరు వస్తుందని చెప్పేసి హీరో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండటం మొదలు పెడతాడు. అందులోనే ఇద్దరు కలిసి పని చేయడం మొదలు పెడతారు. ఓ పక్క లవ్ అని, ఓ పక్క ప్రొఫెషన్ అని లైఫ్ లో హీరో బాగా బిజీగా ఉంటాడు. అందులో ఒక రోజు హీరోకి వచ్చే ఐడియా ఏంటంటే హీరోతో చెప్తాడు అనమాట, మనం కామిక్ బుక్ ని డిజిటల్ గా చేద్దాము, బాగుంటుంది. బుక్ ఓపెన్ చేసిన వెంటనే అందులో ఉన్న కథ మొత్తం చెప్తే పిల్లలు వింటారు, వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుందని చెప్పడంతో హీరోయిన్ కూడా ఎగిరికి అంతేస్తుంది అనమాట. ఈ ఐడియా చాలా బాగుంది, మన బాస్ తో చెప్దామని చెప్పేసి. మరోవైపు బిల్లీ ఏం చేస్తారంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా
లైఫ్ చేయట్లేదు కదా, అందుకని హీరో పనిచేసి ఆఫీస్ కి డైరెక్ట్ గా వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరోని పట్టుకుని తిట్టేస్తాడు అనమాట. ఒరే నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వేదో ఒక డ్రీమ్ మిషన్ వల్ల పెద్దోడిగా మారిపోయావు, మళ్ళీ నువ్వు చిన్నోడిగా మారాలి, కానీ నువ్వేంట్రా అంటే ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటూ లైఫ్ లో బాగా బిజీ అయిపోయావు, నీకు ఇంకా 13 సంవత్సరాలేరా, గట్టిగా చెప్పాలంటే నాకన్నా నువ్వు ఒక 3 నెలల చిన్నోడివి, నువ్వు కావాలంటే మారు లేకపోతే లేవు అని చెప్పేసి ఎగ్జిబిషన్ ఎక్కడెక్కడ జరుగుతుందో అని చెప్పేసి ఒక లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్ట్ ని హీరో మొహం మీద కొట్టేసి హీరోల ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన తర్వాత హీరోకి గుర్తొస్తుంది అనమాట, తన చిన్నపిల్లలోనని తనకంటూ ఒక అమ్మ, చెల్లి, నాన్న, ఒక ఫ్రెండ్, తను ఇంతకు ముందు చదువుకుంటున్న స్కూలు, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. అందులోనూ హీరోకి ఏంటంటే సడన్ గా హీరోయిన్ కూడా గుర్తొస్తుంది. అనవసరంగా తనని లవ్ చేశాను, అందులో తనని మోసం చేస్తున్నానని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా చెప్తాడు, ఇలా మా అమ్మ నాన్నతో ఎగ్జిబిషన్ కి వెళ్ళాను, అక్కడ ఒక డ్రీమ్ మిషన్ వల్ల నేను పెద్దోడయ్యానని చెప్పడంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఏంటి ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికి రకరకాల అబద్ధాలు చెప్తున్నావా, నువ్వు ఇలాంటి కూడా అనుకోలేదని చెప్పేసి హీరో మీద కోపడిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి కేకలేసేస్తుంది. దాంతో హీరో కూడా బయటకు వస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. తానేంటంటే పిల్లగాడు వెళ్ళిపోయాడని చెప్పేసి పోలీసులకి ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే మీ అబ్బాయి దొరకలేదమ్మా వెతుకుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మకి చెప్తూనే ఉన్నారనమాట. కానీ పిల్లాడు కనిపించట్లేదు. దాంతో ఆవిడ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పక్కింట్లో ఉండే బిల్లి ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, మీ పిల్లాడు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తారు, మీ పిల్లాడికి ఏం కాదని చెప్పేసి ఆవిడకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆ లిస్ట్ మొత్తం వచ్చింది కదా, అసలు ఏ ఎగ్జిబిషన్ వాళ్ళ దగ్గర ఈ డ్రీమ్ మిషన్ ఉందని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే చివరిగా ఒకళ్ళు మా దగ్గర ఉందని చెప్పేసి అంటారు. సరేనండి మీ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుందని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఒక అడ్రస్ చెప్తారు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి హీరోకి ఈ విషయం చెప్తాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో మీటింగ్ ఉందని చెప్పేసి హీరోని లోపల తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే కామిక్ బుక్ గురించి అందరికి ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. కాకపోతే హీరో మనసులో ఏమో ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ఆ లొకేషన్ తిరుగుతూ ఉంటుంది. తానేమో చెప్పలేకపోతాడు. అప్పుడు హీరోయిన్ లెగిసి దాని గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందరూ సూపర్ అని చెప్పి అంటారు. కానీ హీరో మాత్రం తన ప్లేస్ ఇది కాదని చెప్పేసి తను అక్కడి నుంచి బయటకు హడావుడిగా వచ్చేస్తాడు. ఆ తర్వాత లొకేషన్ తన ఫ్రెండ్ చెప్పాడు కదా, కార్ ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అక్కడే హీరోల ఫ్రెండ్ ఉంటాడు కానీ పాపం చూసుకోడు. వాడేమో నేను కూడా వస్తాను అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది. అసలు నువ్వెవరు, ఎప్పుడు చూసినా హీరోతో తిరుగుతూ ఉంటావు అని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ బిల్లీ కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. దాంతో హీరోయిన్ అప్పుడు నమ్మడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే డ్రీమ్ మిషన్ ఉంటుంది. తానేమనుకుంటాడంటే నేను మళ్ళీ చిన్నపిల్లని అయిపోవాలి, నా ఏజ్ ఎంత ఉందో అంతకి వెళ్ళిపోవాలని చెప్పేసి కాయిన్ వేసి మొక్కుంటాడు. ఆ తర్వాత అక్కడికి హీరోయిన్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోది ఏమంటుందంటే దయచేసి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో, మాకు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది హీరో గతాన్ని తెలుసుకుంది, అందులో హీరో చెప్పింది నిజం అని చెప్పేసి తను ఇప్పుడు అర్థం చేసుకుందని. కాకపోతే హీరోయిన్ తో హీరో ఏమంటాడంటే నేను చిన్నపిల్లగాడిగా మారాలనుకోవడానికి చాలా రీజన్లు ఉన్నాయి, కానీ పెద్దోడుగా ఉండిపోవాలనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది, అది నువ్వే. కానీ నీకు విషయం చెప్పనా, నేను ఇప్పుడు చిన్నపిల్లగాడిగా మారిపోతాను కదా, నువ్వు కూడా ఆ మిషన్ ని కోరుకు నేను కూడా చిన్నపిల్లగా మారిపోవాలని, ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకొని చిచి అలా కాదు, నేను చిన్న వయసులో చూడాల్సిన చూసేసాను, ఇప్పుడు పెద్ద అయ్యాను, మళ్ళీ నేను అక్కడికి వచ్చేసి అన్ని చూడాల్సిన అవసరం లేదు, కాబట్టి నువ్వు చిన్నపిల్లాడి వైపు మీ అమ్మకి, మీ నాన్నకి, మీ చెల్లెలకి తోడుగా ఉండని చెప్పేసి తన కారులో ఎక్కించేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది అనమాట. నా జీవితంలో చూసిన ఒక గొప్ప మనిషిరా నువ్వు అని చెప్పేసి తనకి ముద్దు పెట్టేసి వెళ్ళిపో మీ ఇంటికి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా కారు దిగి బయటకు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలోనే మనోడు చిన్నోడైపోతాడు, బట్టలన్నీ లూజ్ అయిపోతాయి. ఇదంతా చూసి హీరోయిన్ కూడా ఎంతో ఆనందపడుతుంది. అందులోనే హీరోకి బాగా చెప్తుంది. ఆ తర్వాత హీరో కూడా అమ్మ నేను వచ్చేసానని చెప్పేసి లోపలికి వెళ్తాడు. లోపల తలుపేసుకుంటాడు. కాకపోతే ఇంటి బయట నుంచి చూపిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఏంటంటే నా కొడుకు వచ్చాడని చెప్పేసి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను. అవి కూడా మీకు నచ్చితే మాత్రం చూసి కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.